హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పిండి ముగ్గు వేసి చూపిస్తున్నానండి. పండగలప్పుడు ముందు రోజు సాయంత్రమే ఈ విధంగా పిండి ముగ్గు వేసుకున్నట్లయితే పండగ రోజు మనకి ముగ్గు పని వరకు తగ్గుతుంది. ముగ్గు కూడా చాలా అందంగా ఉంటుందండి, వాకిలికే అందం వస్తుంది. కలర్స్ కావాలంటే అదే రోజైనా వేసుకోవచ్చు, ఎవరన్నా తొక్కుతారనుకుంటే నెక్స్ట్ డే అయినా వేసుకోవచ్చు. ఈ ముగ్గు అయితే నేను దోసపిండి తీసుకొని వేస్తున్నానండి. ఒకవేళ దోసపిండి రెడీగా లేకపోతే బియ్యం నానబెట్టుకొని మెత్తగా మిక్సీకి వేసి ఆ పిండితో అయినా వేసుకోవచ్చు. దోసపిండి కన్నా కొంచెం పలచగా చేసుకొని ఒక క్లాత్ తీసుకొని వేళ్ళ మధ్యలో నుంచి పిండుకుంటూ ఈ విధంగా ముగ్గు గీత వేసుకొని ముగ్గు వేసుకోవాలి. ఆ రోజైతే మనకి ముగ్గు ఆరదండి. పండుగ రోజు వేసుకుంటే, ముందు రోజు వేసుకుంటే ముగ్గు తెల్లారికల్లా బాగా ఆరిపోయి ఉంటుంది. అపార్ట్మెంట్లో కూడా ఈ విధంగా ముగ్గు వేసుకుంటే ఆరాక నీట్గా ఉంటుందండి. ఎవరన్నా తొక్కినా కానీ ఎదురింటి వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, అయినా కానీ ముగ్గు పోదు. మనం చాక్ పీస్తో ముగ్గుతో అలా వేస్తే పోతుంటుంది కదా. ఈ విధంగా పిండి ముగ్గు వేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది. మనం కొత్త ముగ్గు కావాలనుకున్నప్పుడు తుడుచుకోవచ్చు. ఇలా దోసపిండే కాకుండా ముగ్గురాళ్ళు తయారు చేసుకొని బియ్యం పిండితో వాటితో కూడా ముగ్గు వేసుకోవచ్చండి. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి, ఇలాంటి పిండి ముగ్గులు కూడా చాలా ఉన్నాయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.